అందరికీ జై శ్రీకృష్ణ. బాగున్నారు కదూ? మన జడ్చర్ల పట్టణంలో 24/4/2026 రోజున సరస్వతి నగర్ కాలనీ బస్తీలో జరగబోయే హిందూ మహాసమ్మేళనానికి భక్తులందరినీ, హిందువులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం అఖిల భారత స్థాయిలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించబడుతుంది. కావున ఈ హిందూ సంఘటనానికి ప్రతి ఒక్క హైందవుడు హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు హిందూ సంఘటనలు అనేవి ఎందుకు జరగాలి? ప్రతి బస్తీలోనూ ప్రతి కాలనీ వాసులు ఏకం కావలసిన అవసరం ఏముంది? ఇది నేటి సమాజం వేస్తున్న ప్రశ్న. ఎన్నో హిందూ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, పండగలు జరుగుతున్నాయి, జాతరలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ హిందూ సమ్మేళనాలు ఎందుకు జరగాలి అని అడుగుతున్న ప్రశ్న. దీనికి నేనిచ్చే సమాధానం, నేనేదో పెద్ద వక్తను కాదు, కానీ నాకు తెలిసిన ఒక చిన్ని ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులందరినీ సంఘటితపరచడం, ఒకే అమ్మను కొలుచుకోవడం, అదే భారతమాత. మరియు ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబం అనే భావనతో కలిసి ఉండడం. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్యోద్దేశమే కాదు, స్వామి వివేకానంద యొక్క సూచన కూడా. దానిని తూచా తప్పకుండా అనుసరించారు మన డాక్టర్ హెడ్గేవార్ గారు. తను ఒక చిన్ని ఉదాహరణ చెప్తాను. ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు, నెలకొల్పినప్పుడు అందరితోనూ విరాళాలు సేకరిస్తారు. మన డాక్టర్ గారు ఒక వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. అదేంటంటే, మనం ఆషాఢ మాసంలో నిర్వహించుకునే గురు పూర్ణిమ రోజున, అదే వ్యాస పూర్ణిమ రోజున ప్రతి ఒక్క గురువుకి పూజలు నిర్వహించి వారికి కానుకలు సమర్పిస్తాము. ఎంత తోస్తే అంత. అయితే ఆ గురువు కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాడై ఉండొచ్చు, పొరపాటు చేసిన వాడై ఉండొచ్చు, లేదా ఆ గురువు ఇంకొకరికి నచ్చకపోయి ఉండొచ్చు. అందుకని మన డాక్టర్ గారు ఏం చేశారంటే, కాషాయపు ధ్వజాన్నే గురువుగా భావించి ఆ ధ్వజానికే గురు పూజోత్సవం నిర్వహించారు. ఆ ధ్వజానికి ప్రతి ఒక్కరూ తనకు తోచినంతగా కానుకలు సమర్పించేలా ఏర్పాటు చేశారు. ఇది ఎవరినో అడిగో బలవంతం చేసింది కాదు. తనకు తోచినంతగా కానుకలు స్వీకరించేవారు. తనకు తోచినంతగా కానుకలు సమర్పిస్తే ఆ కానుకలతోనే ఈ సంఘాన్ని నడిపించారు హెడ్గేవార్ గారు. అయితే మన సమాజంలో ఏదైనా దక్షిణ కానీ ఇంకొకటి ఏదైనా ఆర్థికపరమైన విషయాలలో దానాలు అని అనకూడదేమో, విరాళాలు, ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన వాళ్ళు నేటి సమాజంలో ఏం చేస్తున్నారంటే, నేను ఇంత మొత్తం ఇచ్చాను కాబట్టి నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి, లేదంటే మీరు చేసే ఈ పని కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని మార్చుకోవాలి, లేదంటే తనకు నచ్చినట్టుగా చెయ్యాలని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అది మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఎవరు ఎక్కువ చందాను ఇస్తే వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యాలి, వాళ్ళకు ఒక కుర్చీ వెయ్యాలి, లేదా శాల్వాలతో సత్కరించాలి. అందుకని హెడ్గేవార్ చేసిన మహా సంఘటన ఇది. ఏంటంటే, ఎవరిని అడిగేవారు కాదు,
ఆ కాషాయపు ధ్వజానికి ఎంత సమర్పిస్తే అంత. అది ఎవరిచ్చారో తెలియదు, ఎవరు ఎంతిచ్చారో తెలియదు. అందుకని ఆ విరాళాలతోనే ఈ సంఘాన్ని నడిపించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే తనకు ఎంత దూరదృష్టి ఉందో మనం ఆలోచించుకోవాలి. ఇక ఇందులో ఆర్ఎస్ఎస్లో ఉన్న ముఖ్యమైన పరివర్తన్ నియమాలు, అందులో కుటుంబం గురించి, మన పర్యావరణ పరిరక్షణ గురించి ఎంతో చక్కగా వివరించారు. కుటుంబ పరిస్థితి నేడు అస్తవ్యస్తమైంది. భార్య చెప్పినట్లు భర్త నడుచుకోవడం లేదు, భర్త చెప్పినట్లుగా భార్య నడుచుకోవడం లేదు. వారిద్దరు ఒకరినొకరు చెప్పితే విననప్పుడు పిల్లలు ఏ విధంగా వింటారు? అసలు మనందరికీ అమ్మా నాన్న ఎవరో తెలుసు కదా. మనం ఒక దేవాలయానికి వెళ్తాం. ఎవ్వరు దేవాలయానికి వెళ్ళినా కూడా అమ్మా అని పిలిచేది దేవతను, అయ్యా అని పిలిచేది, లేదా ప్రభువు అని పిలిచేది, తండ్రి అని పిలిచేది స్వామివారిని. మరి నా భార్య అమ్మా అని పిలుస్తుందని ఆ భార్య యొక్క భర్త అత్తమ్మ అని పిలుస్తారా ఎక్కడైనా? ఏ దేవాలయంలోనైనా చూసారా? ప్రతి ఒక్కరికి తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క తల్లి ఆ దేవులైన పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, అందరికీ ఒకరే అయినప్పుడు మరి మనం కులాల విధంగానో మతాల విధంగానో విడిపోవలసిన అవసరం ఏముంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక పని చేసినంత మాత్రాన ఆ కులాలుగా మనం వక్రీకరించుకున్నాము, విభజించుకున్నాము. ఈ పని చేస్తే వీళ్ళు అని ఏర్పాటు చేసుకున్నాం అంతే తప్ప ఇది సనాతన ధర్మంలో ఎక్కడ కూడా లిఖించబడలేదు. అందుకని మంచి మనసుతో ఆలోచిద్దాం, మనందరం ఒకటిగా జీవిద్దాం. మరి ఒక విషయం, మన యువత చెడిపోతుంది, చెడుదారుల్లో పడుతుంది అంటున్నాం, లేదా స్త్రీలకు హక్కులు లేవు, స్త్రీలను చిన్నచూపు చూస్తున్నారు అంటున్నాం, పిల్లలను సక్రమంగా పెంచడం లేదు అంటున్నాం. అదంతా ఎవరి బాధ్యత? మనది కాదా? ప్రతి ఒక్కరం నాది అని అనుకున్న రోజు ఇవన్నీ జరుగుతాయా? మనం యువత చెడిపోతుంది అనుకుంటున్నాము. అమెరికాలో కూడా, అగ్రదేశమైన అమెరికాలో కూడా మన యువతకే పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడో 100కి 10 మందో 20 మందో చెడిపోతున్నంత మాత్రాన యువత చెడిపోతున్నట్లు కాదు. స్త్రీలకు గౌరవం తగ్గింది అంటున్నాం. మన దేశంలో స్త్రీకి గౌరవం ఎక్కడ తగ్గింది? కుటుంబంలో అనుకున్నది సాధిస్తున్నాం. దేశంలో ప్రప్రథమ స్థానమైన ముర్ము గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఏదైనా ఒక్క రంగాన్ని చూయించండి మహిళలు లేకుండా ఉన్నదాన్ని. నేను కూడా ఒప్పుకుంటాను. మహిళకు స్థానం కల్పించాలంటే మహిళ హక్కులతో పాటు బాధ్యతలను కూడా విస్మరించకూడదు. తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన నాడు ఏ మహిళ కూడా తక్కువగా చూడబడదు. తను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించగలదు. ఇంకొక విషయం, మహిళకి ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే లభిస్తుందో సామాజిక స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అంటే మహిళ ఇంటికే పరిమితమై ఉండడం అది నా విషయంలో కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే అది బద్ధకానికి పునాది రాయి లాంటిది. ఇంట్లో పనిచేస్తున్నాను కదా, నేను ఇంకేం సంపాదించగలను, నా వల్ల ఏమవుతుంది అని మహిళ అనుకుంటే తప్ప ఏ ఇంట్లో కూడా మహిళను చిన్నచూపు చూడడం జరగదు. పిల్లల విషయానికి వస్తే, పిల్లలని మనం
చదవడం లేదనో, రాయడం లేదనో, నువ్వు మార్క్స్ బాగా తెచ్చుకుంటలేవు అంటున్నాం తప్ప మన పిల్లలకి ఏదిష్టమో, వాళ్ళు ఏ రంగంలో ప్రతిభను కనబరుస్తున్నారో మనం గమనిస్తున్నామా? మనకు అసలు టైం ఎక్కడుంది? మనం పొద్దున్న లేస్తే మన పనులు చేసుకుంటాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, సాయంత్రం వస్తే ట్యూషన్కి పంపిస్తాం, ట్యూషన్ నుంచి వస్తే టీవీ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాం. అసలు మన పిల్లలకి ఏం తెలుసని మనం ఆలోచిస్తున్నాం మన పిల్లల గురించి? పక్కోళ్ళ పిల్లలు ఫస్ట్ ర్యాంక్స్ లేదా టాప్ 10లో ఉన్నారని మన పిల్లల్ని కించపరుస్తున్నాం. అప్పుడు ఆ పిల్లలకి మన పైన మర్యాద ఎక్కడుంటుంది, గౌరవం ఎక్కడుంటుంది? అసలు వారానికి కనీసం ఒక్కసారి పిల్లలతో 1 గంట గడుపుతున్నామా? ఆలోచించుకోండి అమ్మా నాన్నలు. ఇది నేను చాలా బాధపడుతూ చెప్తున్న విషయం. ప్రతిరోజు అవసరం లేదు, వారానికి 1 రోజు అమ్మా నాన్న కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారా? ఇది మన ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తుంది, నేర్పిస్తుంది. కుటుంబం అంతా కలిసి వాళ్ళ పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు అని మనం తెలుసుకుంటే మన పిల్లలకు మనపైన గౌరవం పెరుగుతుంది, మర్యాద ఇస్తారు, వాళ్ళు ఏం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు, లక్ష్యాలను ఏర్పరచుకుంటారు, భవిష్యత్తులో వాళ్ళు ఎదుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేము బిజీ, మేము చాలా పనిచేస్తున్నాం, మీకు ఫీజులు కడుతున్నాం అంటున్నాం. కానీ మన అతి ముఖ్యమైన సమయాన్ని వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది ముందు మనం నేర్చుకుందాం. ఆ తర్వాత పిల్లల్ని భవిష్యత్తుకు పునాదిరాళ్ళుగా తయారు చేద్దాం. ఆ పునాది గట్టిగా ఉంటేనే ఆ భవనం గట్టిగా నిలబడుతుంది. ఇంకా చివరగా ఒక చిన్న విన్నపం, పర్యావరణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం అసలు ఆరోగ్యంగా ఉంటున్నామా? మన వేదాలను పరిశీలిస్తే అందులో కాలుష్యం అనే మాట ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? కాలుష్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పక్షులు చేస్తున్నాయా? పశువులు చేస్తున్నాయా? మొక్కలు చేస్తున్నాయా? వృక్షాలు చేస్తున్నాయా? ఇంకేవైనా చేస్తున్నాయా? ఆ కాలుష్యాన్ని చేసేది మనుషులం. మన మనుషులమే చేస్తూ దాన్ని పర్యవసానాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం. నీరు కాలుష్యం చేస్తున్నాం ఎవరు? గాలి కాలుష్యాన్ని చేస్తుంది ఎవరు? పృథ్వీని కాలుష్యం చేస్తుంది ఎవరు? ఆకాశాన్ని తూట్లు పొడుస్తుంది ఎవరు? ప్రతి ఒక్కటి మనమే కదా. వీటికి కారణాలు మనకందరికీ తెలుసు. శాస్త్రవేత్తలు నిరూపిస్తూనే ఉన్నారు, మీరు ఇది చెయ్యకండి, అది చెయ్యకండి, ఇలా ఉండండి అని. కానీ మనలో ఎంతమంది దాన్ని ఆచరిస్తున్నాం? మనం ఒక బట్ట బ్యాగును తీసుకెళ్లాలని ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. కానీ అది కూడా మనకు నామోషి. ఎందుకంటే అక్కడ వాడు కవర్ ఇస్తాడు కదా అని. కవర్ తీసుకొస్తున్నాం, ఏం చేస్తున్నాం? చెత్తబండిలో వేస్తున్నాం. వాడు తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తున్నాడు. అవి చెరువుల్లోకి, కాలువల్లోకి, కుంటల్లోకి, నదుల్లోకి, సముద్రాల్లోకి. మనం చేస్తుంది ఏంది అసలు? ఇంకొకటి, అడవుల్లో జీవించే జంతువులు మంచి ఆహారాన్ని భుజిస్తున్నాయి. కానీ ఊళ్ళో ఉండే మనుషులం పాలు తాగలేకపోతున్నాం, నీళ్లు తాగలేకపోతున్నాం, ఆహారం తీసుకోలేకపోతున్నాం, పండ్లు తినలేకపోతున్నాం. దీనంతటికి కారణం కూడా మనమే. మనం చేస్తున్న తప్పిదం వల్లే ఇప్పుడు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. పొద్దున్న లేస్తే టాబ్లెట్ వేసుకోకుండా ఎవ్వరం అసలు మంచినీళ్ళైనా తాగడం లేదు. ముందుగా టాబ్లెట్ వేసుకోవాలి. దానికి కారణం మనం కాదా? ఇన్ని కాలుష్యాలు ఎందుకు? దానికి బదులు ఒక గోమాతను పెంచుకుందాం. గోమాతలు పెంచుకునే వాళ్ళకి సహాయం చేద్దాం. పెంచుకోవడం చేత కాదు,
కనీసం పెంచుకున్న వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కూడా చేత కావడం లేదు కదా. పాలెవరు కొననప్పుడు గోమాతను ఎందుకు ఉంచుకుంటారు? వాళ్ళు అమ్మేస్తారు. అమ్మేస్తే మళ్ళీ బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి గోశాలలో పెడతారు. ఆ గోశాలలో వాటికి ఆహారం ఎవరిస్తారు? మనమే ఇవ్వాలి కదా. కానీ ఎంతమంది ఇస్తున్నాం? ఆలోచిద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు, సంవత్సరాలు కూడా సరిపోవు మనకి. వీటన్నిటికీ పరిష్కారం హిందూ సమ్మేళనం అదొక్కటే. ఎందుకంటే ఈ సమ్మేళనాల్లోనే కనీసం 1% మీ మనసుల్లోకి చొరబడితే, ఇంతమందిలో ఒక్కరైనా కనీసం మారగలిగితే ఆర్ఎస్ఎస్ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. వాళ్ళు ఎంతో శ్రమించి కుటుంబానికి సమయం ఇవ్వకుండా హిందూ సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారికి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. వాళ్ళు చెప్పే 10 సూచనల్లో కనీసం 4 పాటిద్దాం. అందరం ఆరోగ్యంగా, సంతోషంగా ఉందాం. కలిసిమెలిసి ఉందాం. కులాలు, మతాలు అని విభజించుకుంటూ పోతే చివరికి మిగిలేది ఆ పంచభూతాలు మాత్రమే. అందులో మానవులముండమేమో. ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎక్కువగా చెప్పితే మన్నించండి. మీ తోబుట్టువుగా ఆదరించండి. జై శ్రీకృష్ణ.